48వ కీర్తనలోంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం, ధ్యానం చేద్దాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారు అచ్చట నుండగా వణుకును, ప్రసవించు స్త్రీ వేదన వారిని పట్టెను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం మనం చదువుకున్న ఈ కీర్తనలో ఏ పట్టణం కొరకైతే ఎదురు చూస్తూ భక్తి చేశారో ఆ పట్టణం గురించి ఉదయకాలం మనం చదువుకున్నాం. ఆయన పరిశుద్ధ పర్వతం, దేవుని పట్టణం గురించి మనం చదువుకున్నాం. ఇది పునాదులు గల పట్టణం అని పరిశుద్ధ గ్రంథంలో మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చదువుతున్నాం. 46వ కీర్తన 5వ వచనంలో చలనము లేని పట్టణం అని దీనికి పేరు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి చలనము లేని పట్టణం 127వ కీర్తనలో రాస్తూ మొదటి వచనంలో యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని సొలొమోను కూడా రాశాడు. ఈరోజు మనము ఈ పట్టణాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు లూకాసు వార్త 24 అధ్యాయం 49లో కూడా ఒక మంచి మాట ఉంది. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి అనే మాట కూడా మనం అక్కడ చదువుతాం. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి. ఈరోజు మనం ఎన్నో నిర్మాణాలు చూస్తున్నాం. అయితే ఇవన్నీ ప్రభు చూపించిన మాదిరిగానే కడుతున్నామా, లేదా ప్రభు చూపించిన చోటనే కడుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. పట్టణం అనగా దేవుని పని అని కూడా మనం చెప్పవచ్చు. దేవుని మందిరం అక్కడ ఉంది కనుక మరి మనం దేవుని పనిని ప్రభు మనకు చూపించిన మాదిరిలోనే చేస్తున్నామా. హెబ్రీ పత్రికలో వర్తమానంలో ఏం రాశాడంటే 8వ అధ్యాయంలో 5వ వచనంలో చూపబడిన మాదిరి చొప్పున చేయుటకు జాగ్రత్త పడాలి. ఆ మాట మనం ఆలోచన చేద్దాం. కడుతున్నారు, చేస్తున్నారు, కానీ అది నీకు ప్రభు చూపించాడా, ప్రభు చేయమన్నాడా? కారణం ఏంటంటే మొట్టమొదటి బైబిల్లో కట్టబడిన పట్టణాల్లో, లేకపోతే మనం చూస్తున్న క్రమంలో ఆదికాండం 11వ అధ్యాయంలో కట్టిన కట్టడం ఎందుకు కట్టారు? పేరు కొరకు కట్టారు. ఆదికాండం 11వ అధ్యాయంలో కట్టిన ఆ బాబేలు పట్టణం అది పేరు కొరకు కట్టబడింది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న యెరూషలేము పట్టణం, పరిశుద్ధ పర్వతం 12వ అధ్యాయం ఆదికాండంలో అది ప్రభువు పిలిచాడు, నేను చూపించు దేశానికి వెళ్ళమని చెప్పాడు. 12వ అధ్యాయం మొదటి వచనం. ఆయన చూపించాడు. ఆయన చూపించాడా?
ఆయన చూపించిన మాదిరి చొప్పున చేయుటకు జాగ్రత్త పడాలి. పేరు కొరకు కాదు. పేరు కొరకు చేసేవేవి కూడా అవి నిలబడవు. ఆదికాండం 11 అధ్యాయంలో 8వ వచనంలో ఆయన చెదరగొడతాడనే మాట అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు మనకు చూపిన మాదిరి చొప్పున చేయుటకు జాగ్రత్త పడాలి. మనం దేవుని పని చేయటం కాదు. ఆ పని చేయటానికి ప్రభు మనల్ని పిలవాలి. మనం ఆ పనిని చేయుటకు జాగ్రత్త ఎందుకు పడాలంటే కారణము అది దేవుడు కట్టకపోతే అది నిలబడదనమాట. ఏదైనా కూడా నిలబడకపోతే అది మనకు చాలా అవమానాన్ని తీసుకొనొస్తది. అందుచేత ఆదికాండంలో 12వ అధ్యాయంలో నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పిన ఈ అనుభవంలో 8వ వచనంలో మనం చూస్తున్నాం. 7వ ఇతడు అబ్రహాము గారు ఒక బలిపీఠము కట్టాడు అనే మాట చూస్తున్నాం. ఆయన 8వ వచనంలో ఆయన ప్రార్థన చేశాడు. యెహోవా నామమున ప్రార్థన చేశాడు. మీరు చూడండి, దేవుని పని జరుగుతుంది గాని అది ఆయన చూపిన మాదిరి చొప్పున మనం చేసినప్పుడు మాత్రమే ప్రార్థనా జీవితం మనలో ఉంటది. ఆ పని ఒకవేళ మనము ప్రభు చూపించకుండా చేస్తున్నట్లయితే, అది మనము పేరు కొరకు కడుతున్నట్లయితే మనం ప్రార్థన చెయ్యం. ప్రార్థన అనేది దేవుని భయంతో మనం చేస్తాం. ముఖ్యంగా అబ్రహాము ప్రార్థన ఎలా చేస్తాడో మీకు అందరికీ తెలుసు కదా! అబ్రహాము ప్రార్థన ఎలా చేస్తాడు? అబ్రహాము ప్రార్థన చేసే విధానం ఎలా ఉంటుందంటే, అది ఆదికాండం 24 అధ్యాయంలో ఎలియాజరు తీసుకొని వెళ్ళిన ఆ శ్రేష్టమైన 10 ఒంటెలు ఎలియాజరు ప్రార్థన చేస్తున్నప్పుడు అవి మోకరించాయి అనే మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి పౌలు గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 15, 18 వచనాల్లో లేదా 14 వచనంలో నేను మోకాళ్ళూని అనే మాట చెప్పారు. నేను మోకాళ్ళూని అనే అనుభవాన్ని చెప్పారు. దేవుని పని ఆయన చూపించినట్లుగా నిజంగా ఆయన చిత్తం కొరకు లేకపోతే ఆయన మహిమ కొరకు మన పేరు కొరకు కాదు, మనం కూడా ఏదో కట్టాలనే ఉద్దేశంతో కాదు గాని ఆయన చూపిన చోట ఆయన చూపిన మాదిరి చొప్పున జాగ్రత్తగా చేయటానికి మరి సాగుతున్నప్పుడు మోకాళ్ళూని అనుభవం మనలో ఉంటది. కారణం మరి నెహెమ్యా కూడా ప్రాకారం కట్టినప్పుడు అక్కడ కూడా మనం ప్రార్థనే చూస్తాం. ప్రార్థన అనేది వారు ఎందుకు చేశారంటే కారణం జాగ్రత్త అనే పదాన్ని మనం పట్టుకోవాలి. దేవుని పని చేసే వారికి అది దేవుని చిత్తం కాదు అని తెలిసినా సాగిపోయే వారికి చాలా తేడా ఉంటది. కారణం ఏందంటే మనం కడితే దేవుడు ఇందులోకి వస్తాడు అనేది వేరు. నేను అక్కడ ఉన్నాను రమ్మని చెప్పిన అనుభవం వేరు. ఆదికాండం 12లో నీవు వెళ్ళుము అని చెప్పిన ప్రభువే అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫను మాట్లాడుతూ ఏం చెప్పారంటే, నువ్వు ఇక్కడికి రమ్ము అని పిలిచారు. 3వ వచనం. కాబట్టి అక్కడికొచ్చి చేసే పని నిలబడుతది. కాబట్టి ప్రియులారా, వ్యర్థముగా ప్రయాసపడొద్దు. సమయం అంతా వ్యర్థం చేసుకోకూడదు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 4వ వచనంలో వ్యర్థముగా ప్రయాస ఇది గర్వాన్ని తీసుకొని వస్తది. వ్యర్థమైన ప్రయాస వద్దు.
ప్రభు నిన్ను చూపిన పట్టణానికే లేకపోతే దేశానికే వెళ్ళాలి. ఆయన చూపిన మాదిరి చొప్పున మాత్రమే పనిచేయాలి. అలాగు చేయుటకు జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్తలో ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తాం. నేను ఈ ఉదయం ఆలోచిస్తున్నాననమాట. ఏమనంటే, ఎప్పుడు ఎస్‌పీజీ చర్చ్‌లో జరిగే మీటింగు ఈసారెందుకు ఎల్బీ నగర్‌కొచ్చిందని. ఎందుకంటే అక్కడ అవకాశం లేదు. కానీ ఇంకొక అనుభవం ఏందంటే, మేలు కొరకు దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. 8దో అధ్యాయం రోమా 8:28 ప్రకారం. ఎందుకంటే, ఆయన క్రొత్త వారిని తీసుకొనొస్తాడు. వారికి వాక్యం వినిపిస్తాడు. ఆ ప్రాంతంలో ఉన్నవారు కూడా ఈ పరిచర్యను గురించి తెలుసుకుంటారు. మరి భవిష్యత్తులో ప్రభు యొక్క మందిరం, ఆయన యొక్క ఆరాధన, పరిచర్య ఎక్కడ జరుగుతుంది? దాని కొరకైన ఉద్దేశాన్ని ప్రభు కలిగి ఉంటాడు. అందుకనే ప్రభు కొన్ని ద్వారాలు మోస్తాడు. కానీ మూసినప్పుడు మనం చాలా సంతోషించాలి. ఎందుకంటే ఆయన చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మన జీవితాల్లో ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 1:10లో ఈ సంకల్పమును బట్టి పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును ఏకముగా క్రీస్తులో సమకూర్చవాలని నిర్ణయించాడు. ఈ వచనాన్ని మనం నేటి దినాల్లో ధ్యానం చేస్తున్నాం కదా! అక్కడే 11, 12లో ఏమన్నాడు? ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. కాబట్టి ఈ వచనంలో సమస్త కార్యాలు ఆయన తన నిర్ణయం చొప్పున జరిగిస్తాడు. ఈ నిర్ణయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన కార్యాలు మనం గమనించగలుగుతాం. అందుచేత మనకు ఆశ్చర్యంగా ఉంటది. కొన్ని డోర్స్ ఎందుకు క్లోజ్ అవుతాయంటే ఆయన ఓపెన్ చేసే డోర్ కోసం. మరి మీరు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉన్నారా? ప్రభు చూపించే ఆదేశం, ప్రభు చూపించే ఆ పర్వతం, ప్రభువు చూపించే ఆ మాదిరి చూపిస్తున్నాడా? లేదు మీరు చేసేస్తున్నారా? వాక్యంలో మనము ఆదికాండము 22వ అధ్యాయంలో కూడా ఆ మాట మనం చూస్తున్నాం. నేను చూపించు పర్వతములలో ఒకదాని మీద అనే మాట. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం. నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద. ఆ పర్వతమే సియోను పర్వతం. సియోను పర్వతమే మరి మోయాబు పర్వతం ఉంది దానిలో. మోరియా పర్వతం ఉంది. క్షమించండి. మోరియా పర్వతం ఉంది. దానిలో కల్వరి కొండ ఉంది. దానిలో రూపాంతరపు కొండ ఉంది. కాబట్టి ఈ సియోను కొండ లేదా సియోను పర్వతం అది నేను నీతో చెప్పబోవు కొండ అని చెప్పాడు. కాబట్టి తొందరపడొద్దు. ఎక్కువ బ్రాంచ్‌లు ఉండాలా? మనం గూడా ఏదోకటి కట్టేయాలా? కట్టేస్తే మనం కనబడాలా? తెలియబడాలా? పేరు వినబడాలా? అని అనుకోవద్దు. ప్రభువు నీ నామమును గొప్ప చేస్తానని చెప్పాడు. ప్రభు నీ పేరును గొప్ప చేస్తానని చెప్పాడు. ఆయన మన పేరును గొప్ప చేయాలి గాని, మనము మన పేరు కొరకు కట్టేవేవి నిలబడవు. అందులో ఏది దేవుని ఆరాధన జరగదు. ఎందుకంటే ఇక్కడ మనం చదువుకున్న ఆదికాండం 22వ అధ్యాయంలో మొట్టమొదట ఆరాధన అనే పదం ఇక్కడే ఉంది. 5వ వచనం. బైబిల్‌లో ఫస్ట్ టైము మ్రొక్కుట అనే పదం ఇక్కడే ఉంది. ఎక్కడ ఆరాధన జరుగుతదంటే, ఎక్కడ ఆరాధన ఆయన చిత్తానుసారమైన ఆరాధన జరుగుతుందంటే, ఎక్కడ ఆయన కట్టమన్నాడో అక్కడ కట్టినప్పుడే జరుగుతది. ఎక్కడ ఆయన కట్టమన్నాడో అక్కడే ఆరాధన జరుగుతది. యోహాను సువార్త 4లో ఈ పర్వతం అంటుందామె. యెరూషలేము అంటున్నారు యూదులు. యేసుప్రభు ఏమంటున్నారు? లేదు, లేదు, లేదు. హృదయం అంటున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 20లో ఈ పర్వతం రాంగ్ ప్లేస్. యెరూషలేం రాంగ్ ప్లేస్. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు 24వ వచనంలో
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. రైట్ ప్లేస్, రైట్ వర్షిప్. ఆరాధన ఎక్కడ జరిగిద్ది? ఆయన ఎక్కడ చూపించాడు అక్కడే, ఆయన ఎక్కడ చెప్పాడు అక్కడే. కాబట్టి మనం కట్టి అందులోకి ప్రభువుని రండి రండి దేవా రండి దేవా అని పిలవటం కాదు. అసలు నిన్ను అక్కడ కట్టమన్నాడా, నిన్ను ఆ పని చేయమన్నాడా అనేది చాలా ప్రాముఖ్యమైనది. కారణం మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, సియోను పర్వతం లేదా మోరియా పర్వతం అది ప్రభువే చూపించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో దాని పేరు బేత్ హెసద్, బెతెస్దా. బెయిత్ హెసెద్ అంటే, బెయిత్ అంటే ఇల్లు, హెసెద్ అంటే కృప. అది కృపా నిలయం. ఇంకా చెప్పాలంటే అది కృప నివసిస్తున్న నిలయం అవుతుంది. ఆయన చూపించింది అయితేనే, ఆయన చెప్పింది అయితేనే. మీరు పేతురు 2వ పత్రికలో ఒక వాక్యం మనం చూస్తాం. 3వ అధ్యాయం 13వ వచనంలో మనం ఆయన వాగ్దానములను బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అన్నాడు. వాటి యందు ఇప్పుడు మనం చదివిన దగ్గర ఏముంది? కృప నివసించును అని ఉంది కదా. వీటి కొరకు కనిపెడుతున్న వారు ఎలా ఉంటారంటే, పై వచనం చూడండి, శ్యామ్ పై వచనం పెట్టి 12వ వచనం, పేతురు 2వ పత్రిక 3:12. వారు ఎంతో జాగ్రత్త గలవారై ఉంటారంట. దేవుని చిత్తానుసారమైన పట్టణం కట్టేవారు లేదా పని చేసేవారు, మందిరం కట్టేవారు, వారు ఎలా ఉంటారంట? ఎంతో జాగ్రత్త గలవారై ఉంటారంట కదా. దేవుని పని జరిగే దినాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం? మీరు చెప్పండి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఊరియా ఏమన్నాడు దావీదుతో? నేను వెళ్ళి నా భార్య దగ్గర పడుకునే సమయమా ఇదే అన్నాడు. సో యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళకున్న ఆలోచన బట్టి స్త్రీకి ఎడముగా ఉండాలి అని, లేకపోతే కుటుంబ సంబంధమైన విషయాలకి ఎడముగా ఉండాలి అనే ఒక నిష్టను పాటించి దావీదు దగ్గరే, ఆ ఇంటి దగ్గరే నిద్రపోతున్నాడు. దావీదేమో తాను తప్పు చేశాడు కనుక ఊరియాని ఇంటికి పంపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. యుద్ధం జరుగుతున్న దినాల్లో వారికి ఉన్న ఆ జాగ్రత్త మనం చూస్తున్నాం. ఈరోజు ఇంత విలువైన దేవుని పని చేస్తున్నప్పుడు స్టేజ్ మీద నిలబడి వర్తమానాలు అందిస్తూ మనం ఏదో పరిచర్యలు కడుతున్నప్పుడు జాగ్రత్త లేకుండా, పరిశుద్ధమైన ప్రవర్తన లేకుండా, భక్తి లేకుండా మనం ఉన్నామంటే అసలు మనం కడుతుంది దేవుని చిత్తానుసారమైన పనే కాదు. ఎందుకంటే ఆ పని కట్టే దినాలన్నిటిలో దేవుని భయం మనల్ని ఆవరించుకొని ఉంటది. ఆయన చూపించే దేశంలో ఆయన చెప్పిన పనిని మనం చేస్తున్న దినాల్లో దేవుని యొక్క భయము మనల్ని ఆవరించుకొని ఉంటది. ఎందుకంటే మనం ఇందాక చదివిన ఆదికాండం 22లో నేను చూపించు పర్వతముల్లో లేదా నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దాన్ని అర్పించమన్నాడు కదా. అక్కడ మీరు 22:12 ఏముంది చదవండి, ఏముంది? అబ్రహాము దేవునికి భయపడుతున్నాడు అని ఉంది. ఎందుకంటే ఆయన చెప్పిన పని, ఆయన చూపించిన దేశం, ఆయన చూపించిన మాదిరి అవి మనం ఫాలో అవుతున్నప్పుడు అవి ఎంతో జాగ్రత్తను మనకు కలిగిస్తాయి. ఏదో ఆకతాయితనంగా బైబిల్ పట్టుకొని స్టేజ్లో ఎక్కేసి వర్తమానాలు చెప్పేసే పరిచర్య కాదు. మోకరించాలి, ప్రార్థనలో కనిపెట్టాలి, తలంపులు పొందుకోవాలి. ఆ తలంపులతో జాగ్రత్తగా ఎక్కినప్పుడు కూడా వణుకుతో, భయముతో, వాక్చాతుర్యం లేకుండా వాక్శక్తిని ఉపయోగించి మాట్లాడాలి. ఇది మనలో అలా కనిపించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతూ ఎందుకున్నానంటే
నేను వాక్యం చెప్తుంది ఎవరి మధ్య తెలుసా? 6వ వచనంలో అంటున్నాడు, పరిపూర్ణులైన వారి మధ్య చెప్తున్నాను. పరిపూర్ణులైన వారు అంటే ఎవరు? రిపీటెడ్ మెసేజ్ని కనిపెట్టగలవారు, నడిపింపు లేదని గమనించగలిగిన వారు. ఒకవేళ నడిపింపు ఉంటే దేవునికి భయపడి స్తోత్రం చెప్పేవారు. వారి మధ్యలో మాట్లాడుతున్న వాడికి ఏముంది? ఎంతో బలహీనత, ఎంతో వణుకు అంట, ఎంతో జాగ్రత్త. మనం ఇందాక చదివిన దగ్గర ఎంతో జాగ్రత్త. కాబట్టి దయచేసి మందిరాలు కట్టొద్దు, పరిచర్యలు కట్టొద్దు, పట్టణాలు కట్టొద్దు. ఎప్పుడంటే అది నీకు ప్రభు చూపించిన స్థలం కాకపోతే, అది ప్రభు నీకు చూపించిన స్థలం కాకపోతే, అది ప్రభు నీతో చెప్పింది కాకపోతే. కారణం, అవి ప్రభు చెదరగొడతాడు. అవి పేరు కొరకు చేస్తున్నవి. అవి కనిపెట్టుట అనేది మనకు ప్రభు నేర్పిస్తున్నాడు. లూకాసు వార్త 2లో నా తండ్రి పని మీద నేను ఉండాలి అన్నవాడే ఏమన్నాడు? నా పనితో నీకేమి అన్నాడు. వాస్తవంగా అక్కడ ఏముందంటే నాతో నీకేం పని అని ఉంది. కానీ మీరు ట్రాన్స్లేషన్ చదివితే యోహాను సువార్త 2వ అధ్యాయం 4లో నా పనితో నీకేమి అన్నాడు ఆయన. నా పనితో నీకేమన్నాడంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నా పని ఎందుకు నీకు అవసరమైందా అని అడిగాడు. కాబట్టి నా పని కోసం లేదా దేవుని పని కోసం యేసుక్రీస్తు సమయాన్ని కనిపెడుతున్నాడు. మనం కనిపెట్టం. ఎందుకు? కొందరు అడుగుతారు మనల్ని. ఇప్పుడు ఏదైనా పని అయిపోయింది అనుకోండి, మనల్ని ఏమడుగుతారు? ఉం? ఒకరోజు భోజనానికి రాలేదంట ఎవరు? దావీదు. దావీదు. యోనాతానుని సౌలు అడుగుతున్నాడు ఏమని? ఎందుకు రాలేదు భోజనానికని అని అనుకొని ఇలా అనుకున్నాడంటే ఏదైనా అపవిత్రత నొందాడేమో, అందుకే రాలేదేమో అనుకున్నాడంట. అందుకని ఈ రోజు కూడా మన పనులు, మన పరిచర్యలు ఫెయిల్ అవుతున్నప్పుడు, మనం చేసే యుద్ధాల్లో మనం వెనక్కి తిరిగిపోతున్నప్పుడు, ప్రజలు మనల్ని అడుగుతారు, ఎందుకు బ్రదర్ మీరు పనిని ప్రారంభించారు కానీ ఆ పనిని కొనసాగించలేదు? లేకపోతే ఏమైతుంది? ఏంటి? ఎందుకు ప్రయత్నాలు విఫలమవుతున్నారని అడుగుతారని మనము ఎక్కడో కాడ ఏదో ఒకటి కట్టేసి మనం పేరు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం అది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే 2వ అధ్యాయం యోహాను సువార్త 17లో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు. నీ ఇల్లు అన్నాడు. నీ ఇల్లు గురించి నాకు ఆసక్తి ఉందన్నాడు. కానీ ఆ ఆసక్తి కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? నేను కనిపెడుతున్నాను, నా సమయం ఇంకా రాలేదన్న సమయాన్ని ఆయన కనిపెడుతున్నాడు. కనిపెడుతున్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? క్రొత్త నిబంధన వెలుగులో చెప్పండి, కనిపెడుతున్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కనిపెడుతున్న వారు ఎలా ఉంటారంటే 20, 21 వచనాల్లో ప్రార్థన చేస్తూ ఉంటారని రాశాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు అన్నాడు. సో కనిపెట్టే వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, కనిపెట్టేవారు ఎలా ఉంటారంటే వారు ప్రార్థన, ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి కొందరిని చూసి దయచేసి ఇది పరిచర్య మాదిరి అని అనుకోవద్దు. కొందరంటే ఎవరంటే ఆ టయానికి స్టేజ్ ఎక్కేసి వాకింగ్ చెప్పేయటం ఇట్లా చేసేవాళ్ళు కాదు. ఆ ప్రసంగం కొరకు వాళ్ళు ప్రయాసపడతారు, ప్రార్థనలో కనిపెడతారు, తలంపులు పొందుకుంటారు. అప్పుడు వారు నిలబడతారు. భయంతో, వణుకుతో, బలహీనతతో ఉన్నట్లే ఉంటారు. ఎందుకంటే పరిపూర్ణులైన వారి మధ్య చెప్తున్నా. ఈరోజు మనం ఏది చెప్పినా వినేసే అంత పిచ్చితనంలో ప్రజలు లేరు. మీరు చూడండి, వాల్యూమ్ 1 మ్యాగజైన్ మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఏఐలో, చాట్ జీపీటీలో, లేకపోతే వీటిలో ఈ టూల్స్ వచ్చినాయి కదా, వాటిలో అప్లోడ్ చేస్తేనే అవే ఎంతో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మాట్లాడుతున్నాయి ఈరోజు. అసలు మేము ఆడియో వింటుంటే ఆశ్చర్యమైంది అనమాట మొన్న. అంటే ఆ, ఈ ఈ టాపిక్ కి రిలేటెడ్గా ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో అవి కలెక్ట్ చేసేసుకుంటున్నాయి. ఈరోజు మనం కూడా ఎటువంటి ప్రజల మధ్యలో పరిచయం చేస్తున్నామంటే, మనం ఏది చెప్పినా ప్రజలు ఏది కూడా విచారణ చేయరు అనుకోద్దు. అందుచేత మనము వాక్శక్తి కాకుండా మనం ఏది మాట్లాడుతున్నా నడిపింపు లేని
పరిచర్య మనం చేస్తున్నాము అంటే అది చూపించని దేశంలో చేస్తున్నాం కాబట్టే, ఆయన చెప్పని చోట చేస్తున్నాం కాబట్టే. యేసు ప్రభు ఏం చేశారు? ఆయన ఇంట నుండి వెళ్లి సముద్ర తీరాన్ని కూర్చున్నారు. మనం విన్నాం కదా ఈ వర్తమానం. ఇంట నుండి వెళ్లి ఆయన సముద్ర తీరాన్ని కూర్చున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. ఇల్లు అంటే ఇశ్రాయేలీయులు. సముద్ర తీరం అంటే గలిలయ ప్రాంతం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. నిజంగా గలిలయ ప్రాంతంలో పరిచర్య చేస్తే ఎట్లా ఉంటదంటే, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడు అంటారు. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటారు. మరి ప్రభు ఎందుకు ఆ సముద్ర తీరానికి వెళ్ళాడు? లేదా అన్ని జనుల ప్రాంతానికి వెళ్ళాడు? ప్రభు ఎందుకు తన ఇల్లు వదిలిపెట్టాడంటే, మరి వదలాలంతే. నేను దేవుని పని ఇక్కడే చేస్తాను అని అంటే కుదరదు. నీకు చూపించిన దేశానికి వెళ్ళాలి. నీకు చెప్పిన దగ్గర చేయాలి. అది దేవుని పని. ఇక్కడ ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ఏం చెప్పారంటే, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళాడు. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడ్డాయి. కొన్ని విత్తనములు రాతి నేలను పడ్డాయి. కొన్ని విత్తనములు ముండ్ల పొదల్లో పడ్డాయి. కొన్ని విత్తనములు మంచి నేలను పడ్డాయని చెప్పారు. ఇక్కడే మత్తయి సువార్త 13వ అధ్యాయం. విత్తనాలు ఎన్ని రకాలు? చెప్పండి, విత్తనాలు ఎన్ని రకాలు? ఒకటే రకం. విత్తనాలు ఒకే రకం. నేలలు 4 రకాలు. సో మీ దగ్గర ఉన్న ప్రసంగం గొప్పది కాదు, మిమ్మల్ని చేయమన్న చోటు గొప్పది. కాబట్టి ఎంత గొప్ప వర్తమానమైనా అది చెప్పమన్న చోట చెప్పాలి, కానీ నీకు అనుకూలంగా ఉన్న స్థలాన్ని కోరుకొని అక్కడ చేయకూడదు సేవ. నీకు ఆయన చూపించని చోట నువ్వు కట్టేది ఏది కూడా దేవుని చిత్తం కాదు. కారణం ఏంటంటే, దేవుడు మోరియా పర్వతాన్ని చూపించాడు. అక్కడ అబ్రహాం తన కుమారుణ్ణి అర్పించాడు. ఆ తర్వాత కూడా మనం చూస్తున్నాము సమూయేలు 2వ గ్రంథంలో, మరి దావీదు కాలంలో దావీదుకు మరలా ప్రభు అదే స్థలాన్ని అరౌనా కళ్ళముగా ఆయన అప్పగించాడు. 24వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 18వ వచనంలో, యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని అతనితో చెప్పాడు. అరౌనా కళ్ళం. అరౌనా అంటే అర్థం ఏమని చెప్పుకున్నాం? గుర్తుంది మీకు? అరౌనా అరౌనా అంటే చెప్తారా? రౌనా అంటే షౌట్ విత్ జాయ్ అని, సంతోషంతో వేసే కేకలు. దీన్నే వర్ణాను కళ్ళము అని కూడా పిలిచారు. వర్ణాను కళ్ళం. దావీదు మందసాన్ని ఎద్దుల బండి మీద తెచ్చినప్పుడు కాలు జారిన కళ్ళం పేరు ఏంటంటే కీదోను కళ్ళం. కీదోను కళ్ళానికి వర్ణాను కళ్ళానికి చాలా తేడా ఉంది. ఆ, ఓ చిన్న మాట చెప్తానా అండి. ఇప్పుడు వీడియోలు ఆన్ చేసుకోకుండా వాక్యం వింటున్న వాళ్ళందరూ మీరు రిక్వెస్ట్ చేసే వింటున్నారా? రిక్వెస్ట్ చేయండి. డ్యూటీల్లో ఉన్నవాళ్ళు, ప్రయాణాల్లో ఉన్నవారు, ఆ, మీరు తప్పకుండా ముందు రిక్వెస్ట్ చేయండి. ముందు కొన్ని పేర్లు చదువుతున్నారు కదా, ఆ పేర్లు మీ లిస్ట్ ఉందా వీడియోలు ఆన్ చేయని వాళ్ళు? లేకపోతే మాత్రం మీరు పరిచర్య పాడు చేస్తున్నారు. వీడియోస్ ఆన్ చేసుకునే వాళ్ళు దేవుని పని పాడు చేస్తున్నారు. ఎందుకంటే రేపటి నుంచి మీలాగా కొంతమంది వీడియోలు ఆఫ్ చేసుకోవటం, ఉం? ఇది రోజు చెప్పించుకునేది కాదు. 6 గంటలకే జాయిన్ అవుతున్నారు మీరు, 5 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. పాటలు లేవు, ప్రార్థనలు లేవు, ఎందులో ఏకీపించరు. డైరెక్ట్గా వాక్యం వినేవాళ్ళు ఉన్నారు. సరే, 6 గంటలకు జాయిన్ అయిన వాళ్ళు కూడా వీడియోలు ఆన్ చేసుకోకుండా మీరు చాలా ధైర్యంగా మీరు ఇందులో జాయిన్ అయిపోతున్నారు. రేపటి నుంచి అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఈరోజు ఎవరైతే ఒకవేళ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జూమ్ మీటింగ్లో ఖచ్చితంగా వీడియో ఆన్ చేసుకోవాలి, బైబిల్ దగ్గర పెట్టుకోవాలి, వీడియో ఎదురుగుండా కూర్చోవాలి, వాక్యం వినాలి. సో ఇది అందరూ ఫాలో అవ్వండి రేపటి నుంచి. ఇంకా ఎవరైనా ఇంతకు ముందు నుంచి జూమ్లో జాయిన్ అయ్యి వీడియోస్ ఆన్ చేసుకోకపోతే మీ వల్ల దేవుని పని పాడైపోతుందని తెలుసుకోండి. సమూయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో మనం అరౌనా కళ్ళము అని ఏదైతే చూస్తున్నామో అది వర్ణాను కళ్ళం. వర్ణాను కళ్ళం అంటే ఏంటంటే షౌట్ విత్ జాయ్. ఆనందం ఎప్పుడు ఉంటది?
కరుణాపీఠం అనేది జారిపోనప్పుడే ఆనందం ఉంటుంది. వర్ణాను కళ్ళెంలో కరుణాపీఠం ఎందుకు జారిపోదంటే, వర్ణాను కళ్ళెం అంటే సియోను పర్వతం. సియోను పర్వతం కదలదు. ఎందుకు కదలదంటే, దాన్ని మనము జాగ్రఫికల్గా కూడా ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు గలవారు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ అన్నాడు కదా 125వ కీర్తనలో. ఎందుకంటే దాని చుట్టూ కూడా పర్వతాలు ఉన్నాయన్నమాట. అందుకనే 122వ కీర్తనలో మాట్లాడుతూ బాగుగా కట్టబడిన పట్టణం అని దానికి పేరు పెట్టాడు. ఎందుకంటే దాని చుట్టూ కూడా పర్వతాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ 125వ కీర్తన 2లో అన్నాడు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నాయి అన్నాడు. కాబట్టి అది అసలు కదలదు అన్నమాట. కదలని చోట కరుణాపీఠం కూడా జారదు. కానీ కీదోను కళ్ళము దగ్గర ఎద్దు కాలు జారింది. కీదోను కళ్ళము దేవుడు చూపించని చోటు, వర్ణాను కళ్ళము దేవుడు చూపించని చోటు. చూపించని చోటును చేసే పనిలో అక్కడ ఆరాధన జరగదు. భవిష్యత్తులో అక్కడ ఎటువంటి పని జరగదు. అయినా ఎందుకు కడుతున్నారు? మన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఈరోజు డబ్బులు లేకపోవడం కూడా దేవుని చిత్తమే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు డబ్బులు ఉంటే మీ ఇష్టానుసారమైన పనులని చేస్తారు. దేవుడు ఎప్పుడు కావాలో అప్పుడు ఓపెన్ చేస్తాడు, అప్పుడు దాకా లాక్ చేస్తాడు. ఆ టైంలో ఇప్పుతాడుగా. లవోదికీలు ఏమన్నాయి? ధనం ఉంది. అందుకనే ఉజ్జీవ సభలు, స్వస్థత సభలు, మహాసభలు, ఆ పండుగలు ఈ పండుగలు, బోల్డ్ అని పండుగలు పెడుతున్నారు. యేసు ప్రభుని మాత్రం ఎక్కడ పెడుతున్నారంట? ప్రకటన 3:20 బయట పెడుతున్నారంట. డబ్బులు ఎక్కువ అయిపోతే మనకి దేవుని చిత్తంతో పనే ఉంది, కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కట్టాలి ప్రభు అని అడగక్కర్లేదు. కట్టేయటం, అక్కడ ప్రభు ఉన్నాడని చెప్పేయటం. ఉంటాడా? మీరు చెప్పండి. ఇప్పుడు సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం మళ్ళీ చెప్పమంటారా? వాళ్ళు కేకలేస్తున్నారంట. ఫిలిస్తీన్లు ఏమనుకున్నారంట? భూమి ప్రతిధ్వనించినంత కేకలు వేయటం చూసి యెహోవా దండు మధ్యలోకి వచ్చాడు అనుకున్నారంట. వచ్చాడా? రాలేదాయన. ఆయన ఎందుకు రాలేదంటే, కేకలు కాదు ముఖ్యమైనది, పిలుపు ముఖ్యమైనది. 3వ అధ్యాయం. ఆయన సమూయేలుకు తోడుగా ఉన్నాడు. సమూయేలు చెప్పే ప్రతి మాట స్థిరపరిచే పనిలో ఉన్నాడు. కాబట్టి ఆ రాత్రి వేళ సమూయేలును యెహోవా పిలిచాడు. పిలిచినవాడు, సమూయేలును నడిపిస్తున్నవాడు, సమూయేలుకు తోడుగా ఉన్నవాడు, సమూయేలు దినములన్నిట్లో ఫిలిస్తీన్ల సరిహద్దులోనికి రానియనివాడు. 7వ అధ్యాయంలో సమూయేలు ఇశ్రాయేలు కొరకు ప్రార్థన మానలేదు. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీద గెలిచారు. దీన్ని అంతటినీ పక్కన పెట్టి గొప్ప కేకలేస్తే దేవుడు మన మధ్యలో ఉన్నాడు అన్నట్టుగా, ఇక్కడికి దేవుడు వచ్చాడు అన్నట్లుగా అబద్ధాలు ఆడే ప్రజల మీదకి ప్రజలు వచ్చి పడుతుంటుంటే వాళ్ళు దొరికిపోతున్నారు అన్నమాట. చూడండి, మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, నేను మరలా చెప్తున్నాను. అపోస్తల కార్యముల గ్రంథంలో 19వ అధ్యాయంలో 16లో వాడు ఎగిరి వారి మీద పడ్డాడంట. ఎగిరి వారి మీద ఎందుకు పడ్డాడు? చెక్ చేశాడు అనమాట. అసలు వీళ్ళు ఎంతవరకు ట్రూత్ లో ఉన్నారు, వీళ్ళు ఎంతవరకు భ్రమలో ఉన్నారు. భ్రమ ఈరోజు ఏంటంటే, నేను పౌలును అనే భ్రమలో బతికేస్తున్నారు చాలా మంది. పౌలు ఒక్కడేనేంటి, నేను పౌలుని అనుకున్నారంట. అప్పుడు దెయ్యం ఏమనిందంటే వారి మీద ఎగిరి, 15వ వచనం, నేను పౌలుని ఎరుగుదును యేసుని ఎరుగుదును మీరెవరు అనిందంట కదా. ఎవరి పౌలు గారు? సో ఈ పౌలు గారు ఎవరంటే, ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఆయన 11వ వచనంలో విశేషమైన అద్భుతములు ఆయన ద్వారా దేవుడు చేస్తున్నాడు. అందుకనే మీరు చూడండి, ఈ దినాల్లో కూడా దేవుడు ఎలా చేస్తాడంటే, పౌలు గారు చేశాడు, ఎస్. మన ద్వారా కూడా ఆయన జరిగిస్తాడు, ఎస్, కరెక్టే. కానీ కృపావరాలను ప్రభు ఎలా నడిపిస్తాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఆయన ఎలా నడిపిస్తాడంటే, తన చిత్తానుసారంగా అనేది అండర్లైన్ చేయాలి ఇక్కడ. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఆయన అన్నిటిని ఎలా జరిగిస్తాడంటే, తన చిత్తము చొప్పున. 11వ వచనం. ఎందుకంటే కొన్నిసార్లు ఆయన ఇటువంటి విశేషమైన వరములు ఇచ్చినాక ప్రజలు ఆ తర్వాత వ్యాపారాలు చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పౌలు చేతికి తగిలిన చేతి గుడ్డలు ఏమైనాయి? అతని నడికట్టు ఏమైంది?
దాన్ని తీసుకెళ్లి దెయ్యాలు దెయ్యాలు పట్టినోళ్ళ మీద పెడితే వదిలిపోయినాయి. మరి ఇంత విశేషమైన అద్భుతాలు పౌలు చేత చేయించవచ్చా దేవుడు? ఆయన ద్వారా చేయించాలనుకున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ పౌలు గారు ఎటువంటి బిజినెస్ పెట్టడం. కానీ ఈరోజు మన ద్వారా చేయించాలంటే ఆయన చిత్తం కూడా ఉంటది అందులో. ఆయన చేయించగలడు. నేను చెప్తున్నాను కదా, సమస్తం ఎవరిది? దేవుందే. కానీ దానికి లాక్ కూడా పెట్టాడు. ప్రభు ఉన్నాడు. ప్రభు అనేది ఆయన ఎందుకున్నాడు? ఎందుకున్నాడంటే దేవుని ఆస్తి ఏది కూడా వ్యర్థమైపోకూడదు. అదేది విచ్చలవిడిగా పంచిపెట్టకూడదు. అందుకని ప్రభు ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుని చిత్తం ఉంది. వరాలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు కూడా చేతి రుమాల ద్వారా అద్భుతాలు చేయగలడు. నడికట్టు ద్వారా అద్భుతాలు చేయగలడు. విశేషమైన అద్భుతాలు పౌలు ద్వారా జరుగుతాయి. అన్న, మీరు తల మీద చేసి ప్రార్థన చేసినాక నాకు అది జరిగింది, ఇది జరిగింది అంటాం. వెరీ వెరీ గుడ్. మరి ఆ తల మీద చేసి ప్రార్థన చేయడం ద్వారానే ఫేమస్ అవ్వాలనుకున్నాడు ఎవడు? గారడి సింహం. అటువంటి వాడు ఉన్నాడు కాబట్టి వాడి ద్వారా దేవుడు పని చేయడు. సో దేవుని చిత్తం కూడా ఉంటుంది ఇందులో. విశేషమైన అద్భుతాలు ఉన్నాయి. కానీ అది పౌలు ద్వారానే దేవుడు జరిగించాడు. కానీ మిగిలిన వాళ్ళు కూడా స్కెవయ అని వానికి ఉన్న కుమారులు ఏం చేశారు? వాళ్ళు వెళ్ళి పౌలు నామమున లేదా పౌలు ప్రకటిస్తున్న యేసు నామమున ఉచ్చటించారు. కానీ ఏం జరిగింది? దెయ్యం ఎగిరి వారి మీద పడింది. ఫిలిస్తీన్లు కూడా ఎగిరి ఇశ్రాయేల్ మీద పడ్డారు. ఏంట్రా వీళ్ళు కేకలేస్తున్నారు? ఎంతవరకు ఇది నిజం? ఈ కేకల్లో ఎంతవరకు ఆత్మీయత ఉంది? ఈ కేకల్లో ఎంతవరకు యథార్థత ఉంది? చెక్ చేస్తే ఏం జరిగింది? మందసం పట్టబడింది. హోప్ని ఫినెహాసులు చనిపోయారు. స్థూలకాయుడైన ఏలి వెనక్కిపడి చనిపోయాడు. అర్థమైంది ఏమనంటే ప్రభావం లేని ప్రసంగాలు, ప్రభావం లేని పరిచర్యలు, ప్రభావం లేదు. ఏదో కేకలు అరిచేస్తున్నారు అంతే. మైక్ ఇచ్చినా కూడా మైక్లో కూడా అరిచేస్తున్నారు. ఎందుకు అరుతున్నారంటే ఎట్లాగ ప్రభావం లేదు కాబట్టి మేనేజ్ చేస్తున్నారు కొంతమంది. దానికి వెనకాల సంగీతం వాయించేవాళ్ళు భయోమంట వాళ్ళు కూడా చూపించాలనుకుంటున్నారు. కానీ వీటి వల్ల ఏమి జరగదు బ్రదర్. కానీ నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానన్నాడు. నేను చూపించు పని మాత్రమే చేయమన్నాడు. నేను చూపించు చోట మాత్రమే చేయమన్నాడు. అలా చేస్తున్నప్పుడు నువ్వు ఎంతో జాగ్రత్త కలిగి ఉంటావు. ఎంతో భయం కలిగి ఉంటావు. ప్రార్థన చాలా అవసరం. నూతనమైన పరిచర్యలు చేస్తున్న వాళ్ళందరూ కూడా మీరు మ్యాక్సిమం టైం ప్రార్థనలో గడపండి. ఎందుకంటే అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో అదే ఉంది. తర్వాత మీ ప్రాంతానికి దేవుని సేవకుడిని పిలిచి పరిచర్య జరిగించాలనుకునే వాళ్ళు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే రేపొద్దున మీ వల్ల మేము కూడా అవమానం పొందాల్సి వస్తుంది. మీరు ప్రార్థన చేయరు. మీరు ప్రార్థన చేయకపోవటం ద్వారా ఆ పని ఆగిపోతుంది. ఆరంభంలో కొందరు చేసే పనులు ఎందుకు ఆగిపోతున్నాయి? ఏదో హడావిడిగా మీటింగ్లు పెట్టేస్తారు. గొప్ప గొప్ప మాటలన్నీ చెప్పేస్తారు వెనకాల. ప్రభు మాట్లాడాడండి, అయ్య బాబాయ్ మేము అనుకున్నదే చెప్పాడు దేవుడు అంటారు. తర్వాత మళ్ళీ ఆ పని ఎందుకు చేయరు? ఎందుకంటే వాళ్ళు పనే చేస్తున్నారు కానీ ప్రార్థన చేయట్లే. ప్రార్థన చేయనప్పుడు ఏం జరుగుతుందంటే మీరు అవమానం పొందుతారు, అక్కడికి వచ్చే దేవుని సేవకుడికి కూడా అవమానం. కానీ నూతనమైన పరిచర్యలు చేసేటప్పుడు అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 4లో చెప్పినట్లు ప్రార్థన యందు ఎడతెక్క మేము ఉంటున్నామని చెప్పారు. ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏది గ్రాంటెడ్ కాదు. గ్రాంటెడ్ అయితే ఇట్స్ బిలాంగ్స్ టు గాడ్. బికాజ్ ఇట్ ఈస్ నాట్ గ్రాంటెడ్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ద లార్డ్. అది ప్రభువుకు చెందింది కాబట్టి గ్రాంటెడ్ కాదు. అది దేవునికి చెందింది అయితే గ్రాంటెడ్. గ్రాంటెడ్ అయితే మనలో జాగ్రత్త ఉంటుందా? గ్రాంటెడ్ అయితే మనలో భయం ఉంటుందా? ఉండదు. గ్రాంటెడ్ అయితే మనలో ఆ పరిశుద్ధ ప్రవర్తన ఉంటుందా? ఉండదు. నేనేం చెప్పినా జనాలు వినేస్తున్నారు, తెంగరోళ్ళలాగా వచ్చి కూర్చుంటున్నారు అనుకోండి అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, మీరు పరిశుద్ధంగా ఇంకెక్కడ ఉంటారు? ఎందుకంటే వాక్యంలో ఏం చెప్పాడు? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడానికి ఉంది కదా, 12:14. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. ఏ పరిశుద్ధత? ఇందాక జకర్యాని ప్రార్థన చేస్తున్నాడు, మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచారు, ఆ పరిశుద్ధతను కాపాడుకోమన్నారు అంటున్నాడు. అంటే జకర్యాని ప్రార్థనలో తర్వాత లైన్ బాగానే చేశాడు, పిలుపు గురించి చేశాడు. కానీ పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచి ఆ పరిశుద్ధతను కాపాడుకోమని ప్రభు ఏం చెప్పట్లేదు. ఆ పరిశుద్ధత కాపాడుకునేది కాదు, కానీ ఆయన చేసేదానిలో తేడాగా చేసి ఉంటాడు. కానీ అర్థమైతే ఏంటంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు, పరిశుద్ధతను ఫలించమన్నాడు. నీతిమంతులుగా తీర్చాడు, నీతిగా బ్రతకమన్నాడు.
ఇక్కడ పరిశుద్ధత అనేది ఫలం. హెబ్రీ పత్రిక 12లో చెప్పింది. అది లేనప్పుడు జరిగేది శిక్షణ అని చెప్పాడు. ఆ పరిశుద్ధత అనేది లేనప్పుడు మనకు ప్రభు ఏమి చూపించాడు గ్రంథంలో. మీరు నిజం చెప్పండి, మీకు చూపించని వాటిని తీసుకెళ్లి చెప్తున్నప్పుడు ఏదైనా పని జరుగుతున్నట్టు అనిపిస్తుందా? నేను చెప్తున్న వర్తమానాలు యాజిటీజ్గా మీరు ఏం చెప్పారు కదా, మీరు వాటిని మీరు కనిపెట్టి ప్రభు సన్నిధిలో మీరు నిలబడినప్పుడు దేవుడు వాటికి కావలసిన సహాయంతో మీకు అద్భుతమైన తలంపులు అందిస్తాడు, సహాయం దయచేస్తాడు. అసలు మీరు పరిశుద్ధత లేనప్పుడు, ప్రభువునేమి చూడనప్పుడు ఎలాగెళ్ళి చెప్పేస్తున్నారు అంత ధైర్యంగా? ఎందుకంటే గొర్రెల కాపరులు ఏం చేశారు? వారు చూచిన వాటిని వెళ్ళి ప్రచురం చేసింది. అదే ఉందా, ఇంకేమైనా ఉందా? లోకాసు వార్త 2:18లో తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే 16లో వారు చూచిన వాటిని చూచి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు. 17వ వచనం కదా. లూకాసు వార్త అంటే అర్థం ఏంటి? గొర్రెల కాపురుల భాగం. మత్తయి సువార్త అంటే అర్థం ఏంటి? తూర్పు దేశపు జ్ఞానుల భాగం. జ్ఞానులు ఆరాధించారు యేసుబాబు, గొర్రెల కాపరులు ప్రకటించారు. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువుని చూడడానికి 2 సంవత్సరాల తర్వాత వచ్చారు. కానీ గొర్రెల కాపరులు ప్రభు పుట్టగానే వచ్చారు. యేసు ప్రభు పుట్టగానే 2 సంవత్సరాలకు వచ్చింది ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. వారు ఆరాధించారు. ఇలా చెప్దాం, మత్తయి సువార్తలో ఆరాధించబడిన రాజు, లూకాసు వార్తలో ప్రకటించబడిన రక్షకుడు. అందుకనే తిమోతి పత్రికలో ఏం చెప్పాడు? దేవుని మందిరం అనగా ఆ దేవుని మందిరంలో ఉన్న మర్మం గురించి 16లో చెప్తూ 3:16 ఏమన్నాడు? మొదటి పత్రికలో ఆయన రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు. ప్రకటించాలంటే ముందు మీరు చూడాలి. ఏం చూశారు? ఏం కనబడ్డాయి? కనబడాలంటే ఏముండాలా? పరిశుద్ధంగా ఉండొద్దా? ఏంటో బ్రదర్, నేను తప్పు చేసినా కూడా దేవుడు నన్ను భలే వాడుకుంటున్నాడు అంటారా ఎవరైనా? కాదు కదా. పరిశుద్ధులందరూ దేవుని ఎదుట నిలబడ్డారు. పరిశుద్ధమైన ప్రవర్తన గలవారందరూ దేవుని పనిలో వారు విజయాలు సాధిస్తున్నారు. రాత్రి మనం వర్తమానం విన్నాం కదా. ఎక్కడ? లేవి కాండంలో నుంచి ఏ అధ్యాయం గుర్తుందా? రాత్రి వర్తమానం విన్న వాళ్ళకి లేవి కాండం ఏ అధ్యాయం? 15వ అధ్యాయం. 15వ అధ్యాయం 32లో ఏం రాశాడంటే శ్రావము గురించి రాశాడు. ఇక్కడ ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి, అది నేను చదవట్లేదు కానీ బయటికి. ఈ శ్రావము ఏదైతే ఉందో, ఆ శ్రావం గల వస్త్రము ఏదైతే ఉందో, ఆ వస్త్రంతో చేసే ఏ పని కూడా నిలబడదు. మీరు అందుకే జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో దేవుని పని ఎందుకు ఆగిపోయింది అన్నాడు? మలిన వస్త్రాలు. నేను ఒక చోట ఈ వాక్యం చెప్పాను, అది ఏ చోటో నేను మీకు చెప్పను కానీ మీకు మాత్రం నేను వర్తమానాన్ని గుర్తు చేస్తున్నాను. సార్దీస్ సంఘములు ఏమున్నాయి అన్నాడు? సార్దీస్ సంఘములో అపవిత్రమైన బట్టలు ఉన్నాయన్నాడు. అన్నాడా? సార్దీస్ సంఘంలో ఏమున్నాయంట? కొందరు తమ వస్త్రములను ఉతుకుకోవట్లేదు అని చెప్పాడు. 3వ అధ్యాయం 4వ వచనం. మీరే చెప్పండి, బట్టల మీద మరకలు పడ్డాయి అనుకోండి, వాళ్ళకి ప్రభు రాకడను గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే సార్దీస్ సంఘంతో 3వ వచనంలో ఏ గడియను నీ మీదకి వస్తానో నీకు తెలియదు అన్నాడు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో నేను చెప్తున్నాడు అంటుంటే కొంతమంది ఏమనుకుంటారంటే అసలు యేసుప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు అన్నాడు కదా అని. ఎవరు చెప్పారన్నమాట? యేసుప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఎవరి వశమున సమయం ఉండదో వారికి. కానీ అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ఏమన్నాడు? సమయములను కాలములను తండ్రి ఎక్కడున్నాయి అన్నాడు? స్వాధీనమందు ఉంచుకున్నాడు అన్నాడు. అది ఎవరికి చెప్పనన్నాడు? ఇశ్రాయేలు రాజ్యానికి చెప్పనన్నాడు. కానీ సంఘానికి చెప్తాడు. ఆ సంఘం ఎలా ఉంటే చెప్తాడు? 3వ అధ్యాయంలో చెప్పాడు, తమ వస్త్రములను అపవిత్రపరచుకోనకుండా ఉంటే చెప్తానన్నాడు. అంటే మన యొక్క వస్త్రం మీద డాగు పడకపోతే ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు అర్థమవుతుంది. మరి ఆ వాళ్ళు సార్దీస్ సంఘంలో ఉన్నారు. అందుకనే చూడండి, సార్దీస్ సంఘం తర్వాత సంఘం ఏది? ప్రకటన గ్రంథంలో సార్దీస్ సంఘం తర్వాత సంఘం ఫిలదెల్ఫియా. ఎస్, ఫిలదెల్ఫియాతో ఏమన్నాడు? ఇదిగో నేను త్వరగా వస్తున్నా అన్నాడు. సార్దిస్తే ఏమన్నాడు? ఏ గడియను వస్తాను నీకు తెలియదు అన్నాడు. తెలియదు అంటే మంచిదా చెడ్డదా? ఏ గడియ? గడియ అంటే పర్టికులర్ టైం.
పర్టికులర్ టైం. ఆ టైం నీకు తెలియకపోవటం, నీ మీదకు నేను దొంగలాగా వస్తానన్నాడు. అసలు ఇప్పుడు యేసుప్రభు సంఘం కొరకు ఎలా వస్తున్నాడు? వేకు చుక్కలాగా వస్తున్నాడు, పెండ్లి కుమారుడిలాగా వస్తున్నాడు. ఆయన దొంగలాగా రావటం మంచిదేనా? ఆయన దొంగలాగా రావటం నీ జీవితంలో ఎందుకు జరుగుతుందంటే, నువ్వు వస్త్రములను తెలుపు చేసుకోలేదు. ఆ స్రావం ఏదైనా కావచ్చు, అది నీ శరీరం వలన కలుగుతున్న అపవిత్రత, అది డాగు ఉండొద్దు. యోధా పత్రిక అంతా కూడా ప్రభు రాకడకు త్వరపెడుతున్న పత్రిక. మరి ఆ పత్రికలో ఏం రాశాడు? వస్త్రము గురించే రాశాడు. మీరు అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్పనా? పాత నిబంధన కాలంలో దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకునేవారు? ప్రధాన యాజకుని వస్త్రం. ఏఫోదు. ఏఫోదు కదండి. ఏఫోదులో ఊరీము ఉంది, తుమ్మీము ఉంది. మరి ఈ రోజు కూడా ప్రభు ఎప్పుడు వస్తాడు ఎవరు తెలుస్తుంది? వస్త్రం కాపాడుకోండి, వస్త్రం కాపాడుకోండి. ఎందుకంటే వస్త్రం కాపాడబడితే ప్రత్యక్షతలు వస్తాయి. పరిశుద్ధత అనేది ఫలిస్తే ప్రత్యక్షతలు వస్తాయి. మీకు అర్థమైపోయిద్ది. ఇప్పుడు మీరు చెప్పే వర్తమానాలు ఎలా ఉండకూడదు అంటే, బతిమాలేటట్టు ఉండకూడదు. ప్రజల్ని రా అని పిలిచినట్టు ఉండాలి. వాళ్ళు రావాలంతే. సొంకపు మెట్టున అద్దున్న లేవిని ఏమన్నాడు? నన్ను వెంబడించి అన్నాడు, వచ్చాడంతే. వలలు బాగు చేసుకుంటున్నారు ఎవరు? యోహాను మరియు అతని సహోదరుడైన యాకోబు. రమ్మంటే వచ్చేసారు, వెంబడించారు. పేతురు అంద్రేయులు చేపలు పడుతున్నారు, నన్ను వెంబడించండి అన్నాడు, వచ్చారు. సో ఈ దినాల్లో మనం రండి అని పిలిచేటట్టు ఉండాలి, వారు మనల్ని వెంబడించాలి. ఎందుకంటే ఈ దినాల్లో మనం రండి అంటున్నామంటే యేసు ప్రభుని కూడా రమ్మని పిలుస్తున్నాం. నేను మనం 22 అధ్యాయంలో చదివాం. కాబట్టి ఇక్కడ కూర్చుని మీరు అందరూ కూడా భయముతో పరిచర్య చేస్తున్నారా? దేవుని భయం ఉందా? ఎందుకంటే దేవుని భయము అనే పదాన్ని నేను ఎందుకు ఈ ఉదయం జ్ఞాపకం చేస్తున్నానంటే, మరి ఇందాక మనం చదువుకున్న పట్టణం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారంట? వారు ఎంతో భయముతోను, జాగ్రత్తతోను, వణుకుతోను, బలహీనతతోను కదా. మరి మనం ఎలా చెప్తాం పరిశుద్ధంగా ఉండండి అనేది? ఏ ఉద్దేశంలో చెప్తాం మనం? పరిశుద్ధంగా ఉండండి లేకపోతే పరలోకం వెళ్ళరని చెప్తామా? అలా మనం చెప్తాకుందా? మరి ఏ భయం? దేనికి భయం? అరే ఎందుకు కడుతున్నావు నువ్వు అని అంటే, కట్టి పేరు తెచ్చుకోవాలని కడుతుంది. మరి నిలబడదు అది రేపు పొద్దుట. అప్పుడు ఏం చేస్తాం? కానీ ఇక్కడ చూడండి మీరు, ఎంత అద్భుతం అంటే, మనం ఈ ఉదయం చదివిన కీర్తనలో ఏముందంటే 48వ కీర్తనలో 3వ వచనం, దాని నగరులలో దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. హల్లెలూయా. అర్థమైందండి? ఓ పాత పాట ఉంది, మీకు తెలుసో లేదో. ఏ పాట? దేవుని మందిరం గురించి ఓ పాట ఉందన్నమాట. నువ్వు ప్రత్యక్షం అవ్వాలి దేవా, మేము మందిరం కట్టాం, నువ్వు ప్రత్యక్షం అవ్వాలి కదా. ఏం పాట అది? ఎవరికైనా ఐడియా ఉందా? నేను మర్చిపోయిన ఆ పాట. నీవు కోరేటి దేవాలయం మా హృదయం భేగా నిశ్చయం, ప్రత్యక్షత మాకు కలిగించవా అనే పాట ఉంది. ఎవరికైనా ఆ పాట తెలుసో లేదో, కానీ ఆ నీ పాట చాలా మందిరమే బాగుంది. నీవుండగా నా యందు నివసించవా అని పాట. మంచి పాట ఆ పాట. పల్లవి గుర్చేయమ్మా, ఇప్పుడు చెప్పిన పల్లవి. నీ మందిరమై నేనుండగా నా యందుండి నివసించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నివసించగా, నీవు తోడుండగా నాకు దిగులుండునా. నీవు తోడుండగా నాకు దిగులుండునా. వెంబడిస్తాను నిన్నేసువా, అది ఆ కీర్తనలో రాశాడు అనమాట. ఏం రాశాడంటే, ఆ ప్రత్యక్షత. మేము మందిరం కట్టాము కానీ మరి అందులో ప్రత్యక్షత కావాలిగా. అందుకనే అన్నాడు, ఆ ప్రత్యక్షత మాకు కలిగించు. ఇక్కడ అదే చెప్పాడు. 3వ వచనంలో ఏమన్నాడంటే, దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఎలా ప్రత్యక్షమవుతున్నాడు అంటే, ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు. భయం భయం భయం. ఏ భయం? పిరికితనం. కొంతమందికి ఏంటి, మందిరం కడుతున్నాం, ఇందులోనికి దేవుడు వస్తాడా రాడా? పాత నిబంధన మందిరాలు. అందుకని ఏం కోరుకున్నాడు సొలొమోన్? నేను చాలా మందిరం కట్టాను, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, మరి నువ్వు నివసించుటకు నేను కట్టిన ఈ మందిరం ఏ పాటిది అని ప్రార్థన చేస్తూ, మరి
నేను ఎంత బాగా కట్టాను కానీ నువ్వు ఈ మందిరంలో ఒకవేళ రాకపోతే, లేదా ఈ మందిరం నుండి చేసే ప్రార్థన, ఈ మందిరపు తట్టు చేతులు జాచి చేసే ప్రార్థన నువ్వు వినకపోతే అన్నాడు. సో అందరికి పిరుగుతనమే ఉంది. ఏంటంటే మనం చేస్తున్నాం, ఒకవేళ దేవుడు మనకు తోడే ఉండకపోతే, దేవుడు మనతో ఈ మందిరాన్ని ఆయన ప్రత్యక్షత ఇవ్వకపోతే అనుకుంటాం. మరి ఎంత భయపడేవాళ్ళు మరి చూపించే చోట ఎందుకు కట్టట్లే? చెప్పిన పని ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదంటే ప్రజలు ఏమనుకుంటారో అనేదే ఉంది. రాత్రి కూడా మనం విన్నాం కదా, లోక మర్యాద, దేవుని మర్యాద. సౌలు రాజుని ఏమని కోరుకున్నారంట? సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజుని ఇమ్మన్నారంట. ఆయన ఏం చేశాడు? సకల జనుల మర్యాద చొప్పున వచ్చాడు కాబట్టే జనుల మర్యాద కోరి సమయాలు రాకముందు బలి అర్పించాడు. జనులు ఎక్కడ వెళ్ళిపోతారా? జనుల మర్యాద చూసే ఏ పనైనా జనుల మర్యాద చూసుకుంటానే చెయ్యాలి. వీళ్ళు కూడా ఎప్పుడు చూడండి, పర్మిషన్స్ ఎవరు వెళ్ళు, ప్రార్థన ఎడదామా అని వీళ్ళని అడగాలి. అడిగితే వాళ్ళు ఏమంటారు? ఎందుకులే బ్రదర్, డబ్బులు కొంచెం తక్కువగా ఉన్నాయి మందిరంలో, తర్వాత పెడదాం అంటారు. నెక్స్ట్ మంత్ పెడదాం. నెక్స్ట్ మంత్ అడిగితే ఏమంటారు? వర్షాలు వచ్చేస్తున్నాయి బ్రదర్. నీ సేవ జనాల మీద ఆధారపడితే ఇలాగే ఉంటుంది. పిలిచాడు, చూపించాడు, ఇక్కడ చేయమన్నాడు అన్నప్పుడు నువ్వు చేస్తే జనాలు వస్తారు. అంతేగాని అస్తమాటు ప్రజలను అడిగి వాళ్ళు చొప్పులు చేస్తే తర్వాత వాళ్ళే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సౌలుతో ఎంతమంది ఉన్నారు? మిక్కిలి ఇబ్బంది గల పరిస్థితుల్లో కూడా దావీదుతో జనులు ఉన్నారు, కానీ సౌలుతో ప్రజలు ఎవరు ఉంటారండి? ఇప్పుడు అత్తమాడు దెయ్యం వచ్చేస్తున్నాడు పక్కన ఎవడు కూర్చుంటాడు, ఎప్పుడు ఇటు ఇసిరేస్తాడు అని వాళ్ళకి భయం. అందుకని జనాలు ఎవరు ఉండరు. ఏం డేవిడ్ రాజు అని నవ్వుతున్నాడు, నిజమే కదా. ఇప్పుడు ఎప్పుడు ఇటు ఇసిరేస్తాడు తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, క్రాక్ వచ్చేసిన వాళ్ళ ప్రవర్తిస్తాడు, విసిగిపోతూ ఉంటాడు. ఇటువంటి వాడితో ఎవరు ఉంటారు? కానీ దావీదు చూడండి, కూర్చొని కీర్తనలు రాస్తా ఉంటాడు, సితార పట్టుకొని వాయిస్తూ ఉంటాడు, ఆహ్లాదకరమైన వాతావరణం. మాట్లాడుతుంటుంటే కూడా దావీదు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం ప్రకారం యేసు ప్రభు యొక్క ఆత్మ మన మీదకి దిగి వస్తాడు. మరి ఒక ఆత్మ రాడు. సౌలు మాట్లాడితే మరి ఒక ఆత్మ వచ్చేస్తాడు. సౌలుతో 10 నిమిషాలు ముచ్చట్లు అని ప్రోగ్రాం పెట్టారనుకోండి, 10 నిమిషాలు ముచ్చట్లో దురాత్మ పంపిస్తాడు మన మీదకి. దురాత్మ పంపిస్తాడు, విచిత్రంగా ఈటలు కూడా ఇసురుతూ ఉంటాడు. దావీదైతే వరములు గలవాడు, పవిత్రమైన వరములు గల దావీదు అనే మాట మనం అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 34లో చదువుతాం. పవిత్రమైన వరములు. కాబట్టి అటువంటి వారితో మాట్లాడితే మనకు కూడా భాషలు వస్తాయి, మనకు కూడా దర్శనాలు వస్తాయి, మనకు కూడా కళలు వస్తాయి, మనకు కూడా ప్రత్యక్షతలు వస్తాయి. వారితో ఎక్కువ మాట్లాడండి, వారితో ఎక్కువ సహవాసం చేయండి. కాబట్టి ఏదో మందిరం కట్టేశాడు సొలొమోను, కానీ ఇప్పుడు అంటున్నాడు మహాకాశములు పట్టజాలని నీవు ఇందులోనికి వస్తావా? నిర్గమాకాండంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, నిర్గమాకాండంలో యెహోవా చెప్పిన ప్రకారం, ఆయన చూపిన మాదిరి ప్రకారం జాగ్రత్తగా చేశాడు. ఎవరు? మోషే. అప్పుడు ఏం జరిగింది చూడండి, 35వ వచనం. యెహోవా తేజస్తో ఆ మందిరం నిండిపోయింది. హల్లెలూయా. దేవుని వెలుగుతో నిండిపోవాలన్నమాట. మన మందిరాలు ఎలా నిండిపోవాలి? ఆయన వెలుగుతో నిండిపోవాలి. నేను ప్రశ్న అడగనా? మందిరం అంటే సంఘం కూడుకునే స్థలమేనా, సంఘమేనా? మందిరం అంటే సంఘం కూడుకునే స్థలమేనా, సంఘం కూడానా? లేదా సంఘం కూడానా, సంఘమేనా, సంఘం కూడుకున్న స్థలం కూడానా? అది నేను అడుగుతున్న ప్రశ్న. జాగ్రత్త చెప్పండి ఆన్సర్. మందిరం అంటే ఏది? సంఘమేనా, సంఘం కూడుకున్న స్థలం కూడానా? మందిరం అంటే సంఘమేనా, సంఘం కూడుకున్న స్థలం కూడానా? రెండునండి. ఎందుకంటే వాక్యం బాగా తెలుసు అనుకొని సంఘమే అని అనొద్దు. ఎందుకంటే అది కూడుకున్న స్థలం కూడా ప్రత్యేకమైంది. ఎందుకంటే మరి మనం చదువుకున్న అరౌనా కళ్ళం ఏది? మోయాబు పర్వతం ఏది? మోరియా పర్వతం ఏది? తర్వాత సియోను పర్వతం ఏది? ఇవన్నీ ఆయన చూపించాడు. రేపు పరిచర్య కూడా సంఘంగా కూడుకోవటమే మందిరం, ఎక్కడ కూడుకున్నా పర్లేదు అనొద్దు. దేవుడు ఖచ్చితంగా ఏ ఫంక్షన్ హాల్లో జరిగించాలి అక్కడే జరిగిస్తాడు, లేదా ఏ స్థలంలో జరిగించాలి అక్కడే జరిగిస్తాడు. అది కూడా దేవుడే ఆ స్థలాన్ని కోరుకుంటాడు. కాబట్టి మీరు ఈ వాక్యాలు పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభు, ఈ స్థలం కూడా ప్రత్యేకమైంది. ఆదికాండం 28వ అధ్యాయంలో ఏముంది? ఈ స్థలం ఎంతో భయంకరము,
అది నాకు తెలియకపోయిను ఇది దేవుని మందిరమే, ఇది పరలోకపు గవినే అన్నాడు. కాబట్టి ద ప్లేస్ ఈజ్ ఆల్సో సెలెక్టెడ్, అపాయింటెడ్, అనాయింటెడ్. అది అభిషేకించబడిన స్థలం కూడా. కాబట్టి స్థలం కూడా ఎందుకంటే హిందువుల మధ్యలో, ప్రభువుని ఎరగని వారి మధ్యలో రేపొద్దున అనేక మందిని ఇందులోనికి తీసుకురావటం కోసం దేవుడు ఆ స్థలాన్ని ఇస్తే, ఆ స్థలములో మిమ్మల్ని ఎవరు వెళ్ళగొడదాం అనుకుని, ఎవరు చెదరగొడదాం అనుకున్న వాళ్ళు పనే కాదు అసలు. ఆయన చూపించిన స్థలంలో మీరు కూడొస్తే చెదరగొడతారంతే. కానీ ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. అద్భుతకరుడు మన దేవుడు, అద్భుతాలు చేస్తాడు. మొన్న అంకుల్ చెప్తున్నాడు అనమాట, ఈ ఊరు కేవలము ఈ పాలిటెక్నిక్ కాలేజీని బట్టే అన్నారు. అంటే అక్కడ ప్రభు ఎందుకు పని ఇచ్చి ఉంటాడు ఆయనకి? నేనంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంచి పేరు ఉంది, ఈ కాలేజీలోకి కూడా ఇంకొక సేవకుడిని ఎవరిని రానిరు, ఈ కాలేజీలోకి కూడా ఇప్పటికి నన్నే రానిస్తారని చెప్పారు. ఆ భయం ఎవరు పుట్టిస్తారు వారికి? కాబట్టి దేవుడే పుట్టిస్తాడు, దేవుడే కలిగిస్తాడు, ఇదంతా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, స్థలం కూడా, ఎందుకంటే ఆ స్థలంలో చేసిన పనిలో యెహోవా తేజస్సు ఆ మందిరంలో నిలిచింది. నెక్స్ట్ వచనంలో ఏమని తెలుసా? అసలే అందులోనికి మోషే వెళ్ళలేకపోయాడని ఉంది. ఇక్కడ ఉంది. దినవృత్తాంతాల గ్రంథంలో చదివితే ఏమని తెలుసా? యాజకులు వెళ్ళలేకపోయారని ఉంది. అంటే పాత నిబంధన పరిచర్య ఆ మందిరంలో ఎంటర్ కాలేకపోయింది. మీకు నిజం చెప్పనా, నేను జగన్నాథపురం సంఘం విషయంలో ఇదే ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ మందిరంలోనికి పాత నిబంధన చెప్పే ఎవ్వడు లోపలికి రాకుండును గాక, ఇది తేజస్తో నింపు అని అడిగాను. ప్రభు మహాకృప చూపించాడు. ఎందుకంటే సేవకులు చనిపోయిన తర్వాత సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే, మేము ప్రతి నెలకి ఒక సేవకుని పంపిస్తాం, మీరు వాడుకోండి, మీ ఆదరణగా ఉంటది, రెండోది అది దేవుని చిత్తం కూడా అని పంపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరు రాకుండా ప్రభు తేజస్తో నింపాడు. మాత్రమే కాదు, లోపల ఉండకుండా ప్రభు బయటికి గెంటేస్తాడు. ఎందుకంటే ప్రభు మందిరాన్ని దగ్గర నిలబడినప్పుడు దేవాలయంలోనికి ఏ పాత్ర వారిని తేనీయలేదనే మాట గుర్తుందా మీకు? ఆయన ఏం చేశాడు? నా మందిరం ప్రార్థనా మందిరం, మీరు దాన్ని ఏం చేశారు? నా మందిరం ప్రార్థనా మందిరం అయితే మీరు దాన్ని దొంగల గుహగా వ్యాపారటీలుగా చేశారని చెప్పి మార్క్సు వార్త 11:15లో ఆయన దేవాలయంలోనికి ఏ పాత్ర ఎవరిని తేనివ్వలేదు. 16వ వచనంలో ఉంది. సన్నిధి కాంతి నిండిపోయిందండి మందిరంలో. హల్లెలూయా. ఎందుకంటే కీర్తన గ్రంథం 4వ కీర్తన 6వ వచనంలో చెప్పాడు సన్నిధి కాంతి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24లో చెప్పాడు సన్నిధి కాంతి. ఆ కాంతితో మందిరాలు నిండిపోవాలి. నిండిపోయినప్పుడు లోపలికి రానివి లోపలికి రాకూడదు, లోపల ఉండకూడనివి లోపల ఉండకూడదు. అంతే. వంకర మాటలు చెప్పు క్రూరమైన తోడేళ్ల పాదాలు మందిరాల్లో ఉండకుండా దేవుడే చేస్తాడు, వెళ్ళగొడతాడు, చెదరగొడతాడు. క్షేమాన్ని విచారించేవారు, మందిరాన్ని కట్టేవారి పాదాలు ప్రభు ఖచ్చితంగా అక్కడ ప్రవేశపెడతాడు, నిలబెడతాడు, వారి ద్వారా కడతాడు. ప్రభు స్తోత్రం. ఈ కీర్తనలో మనం అదే చూస్తున్నాం, ఆయన ప్రత్యక్షమవుతున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. 4వ వచనంలో ఏం చెప్పాడంటే, రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయారు. శత్రువులు వెనక్కి తిరగటానికి స్థుతులు ఎవరివి? శత్రువులు వెనక్కి వెళ్ళడానికి స్థుతులు బాలురవే. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించావు. ఎందుకంటే పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై. 8వ కీర్తన 2వ వచనం. ఆ చోటుకు వచ్చినప్పటికి అక్కడ జరుగుతున్న ఆరాధన దెబ్బకాడు పారిపోయాడు. మీరు ఆలోచన చేశారా? అసలు పెద్దోడికి అంత కోపం ఎందుకు వచ్చింది? అసలు పెద్దోడు ఎందుకు పరిగెత్తుకొచ్చాడు పొలంలో నుంచి తెలుసా? ఆ నాట్యము, ఆ వాయిద్యాలు. కేరళలో ఒక దైవజనుడు ఉన్నాడు, నా పెళ్లిలో కూడా వాక్యం చెప్పాడు. ఆయన ఏం చెప్పారంటే, వై ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద న్యూ కవనెంట్ మినిస్ట్రీ. క్రొత్త నిబంధన సంఘంలో సంగీత వాయిద్యాలు ఎందుకు వాయించకూడదని ఆయన ఎప్పుడు ఆ మెసేజ్తో వాయిస్తాడు, చాలాసార్లు వాయిస్తాడు. నేను దగ్గర 6 మెసేజ్లు 7 మెసేజ్ల దాకా అయ్యాను. ఒకసారి నేను 2012-13 ఆ టైంలో ఆయనకి నేను ట్రాన్స్లేషన్ చేశాను ఇంగ్లీష్ మెసేజ్కి. అప్పుడు అదే మెసేజ్ భీమవరంలో చెప్పారు, అదే మెసేజ్ చాలాసార్లు చెప్పారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆయన ఏం చెప్పారంటే, దావీదు వాయిద్యాన్ని వాయిస్తాడు,
కానీ ఆయన ఆవరణం దాకానే వెళ్ళాడు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేదు. కాబట్టి ఇన్స్ట్రుమెంట్స్ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళవు అని చెప్పాడు. అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను వాళ్ళని అంటే ఆ వాక్యాన్ని వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళని ఏమడిగానంటే, మరి లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రి అనేది ఆవరణపు అనుభవమా అతి పరిశుద్ధ స్థలపు అనుభవమా అని అడిగి, తండ్రి అనేది ఏ అనుభవం? చెప్పులు విడువుము అనేది ఆవరణపు అనుభవం, చెప్పులు తొడుగుము అన్నాడు. మరి ఇది గర్భాలయపు అనుభవం కదా, మరి గర్భాలయంలో ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు ఉన్నాయి, నాట్యం ఎందుకు ఉందని అడిగాను. దానికి మరి ఆన్సర్ వాళ్ళు ఇంకా చెప్పలేదు. కాబట్టి మీకు ఏం చెప్తున్నానంటే, అసలు వాడు ఇంటి దగ్గరికి వచ్చి పారిపోయాడు ఎందుకు చెప్పనా? పెద్దవాడు లోపలికి ఎందుకు రాలేకపోయాడు తెలుసా? అక్కడ జరుగుతున్న స్థుతులు. ఒకవేళ అక్కడ సనుగుడు, అక్కడ గొణుగుడు, అక్కడ సంశయము, అక్కడ ఇదే గోల ఉండుంటే వాడు పెద్దోడు లోపలికి వచ్చేద్దును. కానీ వాడు ఆరాధనకు లోపలికి రాలేకపోయాడు, ఆ తేజస్సుకు మోసే లోపలికి వెళ్ళలేకపోయాడు, ఆ సన్నిధి కాంతికి యాజకులు లోపలికి వెళ్ళలేకపోయారు. అటువంటి కాంతి మన మందిరాల్లో నిండురుగా, అటువంటి ఆరాధన మన పరిచర్యలో జరిగింది. ప్రభువు చూపించిన చోట జరిగితేనే పరిచర్య జరిగింది. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే, మొదటి వచనం, మన దేవుని పట్టణమందు ఆయన బహుకీర్తనీయుడు, మన దేవుని పట్టణమందు ఆయన గొప్పవాడు. అందుకనే వాళ్ళు వచ్చారంట, భ్రమపడి ఎలా వెళ్ళిపోయారంట? భ్రమపడి త్వరగా వెళ్ళిపోయారు. శత్రువు ఎన్ని రోజులు ఉన్నాడు? వెంటనే వెళ్ళిపోయాడు. నేను ఈ నెల ఏ నెల అని ఆలోచించాను అనమాట మొన్న. ఈ నెల ఏ నెల? జూన్ నెల కదా. ఒకసారి జూన్ నెలలో వెనక్కి వెళ్ళండి, లాస్ట్ ఇయర్ ఏం జరిగింది? నాకు మొన్నే గుర్తొచ్చింది, ఎవరో చెప్తున్నారు లాస్ట్ జూన్ అంటే ఎంతో భయం వేసింది. దేవుని పని పోతుందే, పాడైపోతుందే అని బాధ వేసింది. కానీ శత్రువు త్వరగానే పారిపోయాడు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా అలాగే జరుగుతుంది. ప్రభు జరిగిస్తున్నాడు. ఎందుకంటే 6వ వచనం, వారు ఇక్కడికి వస్తే వణుకు అన్నాడు కదా. దెయ్యం పట్టిన వాళ్ళని ఆరాధన స్థలానికి తెచ్చి కూర్చోబెడితే వాళ్ళకి ఏంటి? ప్రసవ వేదన వచ్చేసిద్దంట. వణుకు వాళ్ళు ఇక్కడ ఉంటే ప్రసవించు స్త్రీ వేదన వారికి పట్టిద్ది. బాబు నన్ను తీసుకెళ్ళిపోండ్రు నాయన అంటాడు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉండలేరు. ఒళ్ళంతా మంటలు వచ్చేస్తా ఉంటాయి దెయ్యానికి ఎప్పుడు ఆరాధన జరుగుతున్న స్థలంలోని తీసుకొస్తాయి. కాబట్టి ఒళ్ళంతా మంటలు వస్తున్నాయా? ఆ స్థుతులు వినలేకపోతున్నావా? పారిపోవాలనిపిస్తుందా? ఎన్ని ద్వారాలు గుండా వచ్చావు? ఒకటే. ఎన్ని ద్వారాలు ఎత్తుకుంటున్నావు పారిపోతానికి? 7. ఎందుకంటే అది ప్రభు చూపించిన స్థలం, అది ప్రభు చెప్పిన పని, అది పిలుపు కలిగిన పరిచర్య, అది అభిషేకంతో కూడిన పరిచర్య. అక్కడ నువ్వు ఉండలేవు. దెయ్యమా నీవు ఉండలేవు. ఎందుకంటే నీకు వణకు, 2 నీకు వేదన. అందుకని ఇక్కడ చెప్పాడు, ఆయన వణకు పుట్టిస్తాడంటే, వేదన పుట్టిస్తాడంట. ఫైనల్ గా ఒక మాట చదువుకొని ఆగుదాం. 9వ వచనంలో చెప్పాడు, దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించుతుంది. దేవునికి స్తోత్రం. మనం ఎంత ధన్యులం అంటే ఇదేనా, మనం ఆయన మందిరంలోకి వచ్చినప్పుడల్లా వీఆర్ మెడిటేటింగ్ హిస్ గ్రేస్, వీఆర్ స్టడీయింగ్ హిస్ గ్రేస్, వీఆర్ లెర్నింగ్ హిస్ గ్రేస్. మనం ఆయన కృపను నేర్చుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. ఆయన కృపను మనం నేర్చుకుంటున్నాం, ఆయన తెలుసుకుంటున్నాం. అందుని బట్టి ప్రభు స్తోత్రం. కృపను ఎంతకాలం తెలుసుకోవచ్చు? కృప అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన గురించి చెప్పాల్సిన సంగతులు అనేకమైనవి ఉన్నాయి. రాబో యుగములలో ఆయన కృపను మనం తెలుసుకుంటూనే ఉంటాం. కాబట్టి ఆయన మందిరంలోకి వచ్చిన వాళ్ళందరి ప్రవర్తన విద్యార్థుల్లాగానే ఉంటది, నేర్చుకునేటట్టే ఉంటది. కాబట్టి విద్యార్థుల్లాగా కూడుకున్న ఆ స్థలానికి మనం చేరి వద్దాం. ప్రభువు దగ్గర మనం నేర్చుకుందాం. మనం ప్రభు సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా ఈ భయముతో, వణుకుతో, బలహీనతతో, జాగ్రత్తతో పరిచర్య చేస్తున్న వారిని చూసి మనం కూడా ప్రభుని స్తుతిద్దాం. ఎందుకంటే మా దైవజనుడు భక్తిగల దైవజనుడు అని చెప్పుకోవడానికి ఉంటది. మరి ఎలీషా గురించి అలాగే చెప్పింది. ఎవరు? షునేమీరు. అలా ఏం చెప్పింది? మా దైవజనుడు, లేదా మన ఇంటికి వస్తూ వెళ్తున్న దైవజనుడు భక్తిగల దైవజనుడు. భక్తిగల దైవజనులందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మీరు ప్రభువు దినం వరకు భక్తిగల దైవజనులుగానే ఉందురుగాక. భక్తి, భయము ఈ 2 సియోను పర్వతం మీద నివసిస్తున్నాయి. హెబ్రీ పత్రిక 12:29. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. మనమందరం ఈ దినం ఈ తలంపులు హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థనా పూర్వకంగా పరిచర్య చేద్దాం. ప్రభు దినం వరకు ఈ పని కొనసాగుతుంది. ఇంకా అనేక మంది పట్టణంలోనికి వస్తారు. వారి పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంకా వారికి కనబడలేదు. దేవుడు వారికి దారి చూపిస్తాడు.
ఆయన వారిని ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి పిలిచాడు. నేను చూపించబో ఒక పట్టణం ఉంది రండి అంటాడు. ఆ పట్టణం పేరు ZOOM అన్నమాట. ఆ పట్టణం పేరు ఈ జూమ్ పరిచర్య. ఖచ్చితంగా ఈ పరిచర్య దగ్గర తీసుకొస్తాడు. వారు కూడా ఇక్కడికి వస్తారు. ఈ పరిచర్యలో వణుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని పని పాడు చేస్తున్నారు. ఈ పరిచర్యలో ప్రసవించు స్త్రీ వేదన కలిగిన వారు ఉన్నారు. వారు దేవుని పని పాడు చేస్తున్నారు. వారు ఇంకెంతో కాలం ఉండలేరు. వారు వెనక్కు మళ్ళుతారు. కానీ క్రొత్త వారు వస్తారు. వారు ప్రభు పని కొరకు కనిపెడుతున్నారు. కనిపెట్టే వాళ్ళకి దేవుడు ఈ తలంపులు ఎల్లప్పుడూ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమె 48వ కీర్తన నుంచి దేవుడు మన అందరితో మాట్లాడిన సంగతులకే ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన పరిశుద్ధ పర్వతం, ఆయన దేవుని పట్టణం, దేవుని యొక్క మందిరపు పని లేదా నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలో మనం చేసే పని, మనం కడుతున్నటువంటి మందిరం మన పేరు కొరకు కడుతున్నామా లేకపోతే ఆయన మహిమ కొరకు కడుతున్నామా అన్న విషయాన్ని ప్రభు ఈ యొక్క వర్తమానం ద్వారా మనతో మాట్లాడారు. మనం చేసే పని ఆయన చూపించినటువంటి మాదిరి చొప్పున ఎంతో జాగ్రత్తతో దేవుని పని అనేది చేయాలని, మన వస్త్రాన్ని కూడా అపవిత్రపరచుకోకుండా దేవుని మందిర పని విషయంలో ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడారు. మనం ఆయన చూపించిన చోటకు వెళ్ళే పని ఏది కూడా అది వర్ధిల్లదని, అది ఆయన మహిమ కొరకు మనం చేసేది కాదు. కాబట్టి అందులో మరి ఎక్కడ దేవునికి మహిమ కలుగుతుంది, అది మన స్వకీయ మహిమ కొరకు మనం చేస్తాం. ఎప్పుడైతే దేవుని మహిమ కొరకు ఆయన చూపించిన మాదిరి, ఆయన చూపించినటువంటి స్థలంలో చేస్తే ఆ స్థలంలో చేసే పని మాత్రమే అది దేవునికి మహిమ కలిగిస్తుంది అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. అక్కడ ఏ విధంగా ఉంటాయో అక్కడ ఎప్పుడైతే దేవుని చూపించినటువంటి మాదిరి చొప్పున జాగ్రత్త మనం చేసే పని పరిశుద్ధతను పాలిస్తూ మన వస్త్రాలని కాపాడుకుంటూ చేసే పనిలో ప్రభు అక్కడ వెలుగుతో నిండి ఉంటది. దేవుని సన్నిధి కాంతితో నిలిచి ఉంటది. తర్వాత అక్కడ ప్రార్థన చేసేవారు, ఎడతెగ ప్రార్థన చేసేవారు ఉంటారు. అక్కడ దాని నగరంలో దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు అనే అనుభవం అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుభవిస్తారు అన్న విషయాన్ని ప్రభు యొక్క వర్తమానం నుంచి మనతో మాట్లాడిన సంగతులను బట్టి ప్రభు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కూడిపక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం భీమవరం అలాగే పెంటపాడులో జరిగే పరిచయం కొరకు ప్రార్థన చేయండి. అలాగే కాకినాడలో నూతనంగా ప్రారంభించబడుతున్న బైబిల్ స్టడీ కొరకు, అలాగే శుక్రవారం శనివారం ప్రతి నెల చివరి వారపు పరిచర్లు హైదరాబాద్ పట్టణ పరిచర్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాం. అలాగే ఆదిలాబాద్ లో జరిగే కాన్ఫరెన్స్ కొరకు, అక్టోబర్ లో జరిగే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు సమయాన్ని వినియోగించుకొని ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. వర్తమానం అందించిన సేవకులకు ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే కూడిక ముగింపు చేసుకుందాం. తమ్ముడు చేస్తున్నారా రాజేష్? అన్నయ్య గారు వందనాలు చేస్తాను అన్నయ్య. వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధమైన మహోన్నతమైన నామమున తండ్రి వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం తండ్రి చాలా విలువైన మాటల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా తండ్రి. ఏది దేవుని యొక్క పని, ఏది యొక్క మా యొక్క అతిశయపని మాట్లాడారు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. మీరు చూపించే పర్వతము, మీరు చూపించే పట్టణము, మీరు చూపించే గవ్యం, అలాగే ప్రభా మీరు చూపించే ప్రతి శ్రేష్టమైన మందిరము తండ్రి. తండ్రి ప్రతి చోట మీ నామ మహిమార్థమే మీ పని చేయడం సహాయం చేయండి. మా అతిశయానికి కారణమైన తండ్రి ఏ యొక్క మా యొక్క తండ్రి ఈ బాహ్యమైన పోరాటంలో ప్రభా తండ్రి మీరు ప్రతి విషయంలో తోడుగా ఉండండి ప్రభా. ఏమాత్రము తండ్రి ఈ యొక్క మా లౌకికమైన మహిమకు తండ్రి మేము పాత్రలు కాకుండానట్లు ప్రభా తండ్రి ప్రభుకు మహిమకరంగా ఉండేటట్లు ప్రభా తండ్రి వాక్శక్తిని అనుగ్రహించండి ప్రభా. మీరు చూపించే దేశములకు మేము వెళ్ళటానికి, మీరు చూపించే పట్టణానికి వెళ్ళటానికి
మీరు చూపించే ప్రాంతంలోకి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. యోధాపత్రికలో చెప్పిన ప్రకారం తండ్రి, మీ యొక్క తండ్రి కనికరం కోసం మేము కనిపెట్టడానికి తండ్రి ఎడతెగ ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ప్రార్థన పూర్వక ఈ పరిచయం చేయడానికి సహాయం చేయండి ప్రభా. మా అంగీలు ప్రభా తండ్రి, మా వస్త్రములు తండ్రి ఎల్లప్పుడూ కూడా మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఎల్లప్పుడూ కూడా డాగులు లేకుండా, ఏమాత్రం మచ్చ లేకుండా ప్రభా. ప్రభు త్వరగా వచ్చినాడనే స్వరం మాకు వినపడడానికి ఫిల్దెల్ఫియా సంఘం ప్రకారం ప్రభా మాకు కూడా దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క మనోనేత్రం తెరవండి ప్రభా. నీకు స్తోత్రం. ప్రతి విషయంలో పవిత్ర ప్రవర్తన గలవారు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రం. ప్రతి విషయం నందు ప్రభా తండ్రి మీరే మహిమ కనుక పాస్తులు అవ్వండి ప్రభా. నీకు స్తోత్రం. చుంకలు జరుగుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. అనేకమైన వర్తమానాల ద్వారా మీరు మాతో ప్రతిరోజు మాట్లాడుతున్నారు, జూమ్ ద్వారా మాట్లాడుతున్నారు ప్రభా. అలాగే ప్రతి విషయం ద్వారా తండ్రి, బైబిల్ క్లాసుల ద్వారా మాట్లాడుతున్నారు తండ్రి. వాక్ శక్తిని అనుగ్రహిస్తున్న ప్రభా. నీ యొక్క సేవకునికి, దైవదాసునికి ప్రభా నీకు స్తోత్రం. ప్రతి విషయంలో తోడుగా నడిపించండి ప్రభా. ఇంకా ఈ జూమ్ క్లాస్ లోకి అనేక మంది రావడానికి సహాయం చేయండి. ఈ యొక్క తండ్రి విశ్వాస సంబంధమైన గృహ ఏర్పాటు నిర్వాహకుల్లో తండ్రి ప్రతి ఒక్కరు రావడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం. అనేక మంది లేపండి ప్రభా తండ్రి. ఏ మాత్రం ఎవరు కూడా అతిశయపడడానికి వీలు లేకుండా ప్రభా తండ్రి సమస్త ఘనత ప్రభావము ప్రభుగా చెల్లినట్లుగా సహాయం చేయండి. అటువంటి జ్ఞానమును మాకు అందించండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి విషయంలో ప్రభువును మహింపరిచే తండ్రి ఆ యొక్క జ్ఞానమును, ఆ యొక్క గుణమును, దయను మాకు దయచేయండి ప్రభా తండ్రి. మా శరీరంలో ఏమాత్రం అతిశయం లేకుండా ప్రభా సమస్త ఘనత ప్రభావము తండ్రి ప్రభుకు చెల్లించినట్లుగా మా హృదయములు తండ్రి ఈ యొక్క ప్రార్థనతో కట్టుకోవడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో తండ్రి భాషలతో మాట్లాడడానికి సహాయం చేయండి. ఏసునామల ప్రతి ఒక్కరికి భాషలు రిలీజ్ అవ్వని కాకుండా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రంలో తండ్రి. అన్ని విషయాల్లో తండ్రి నేను మహింపరిచే వారు వంటకి సహాయం చేయండి. విలువైన వర్తమానం ద్వారా ప్రతిరోజు మాట్లాడుచున్నారు ప్రభా. నీకు స్తోత్రంలో కాలము తండ్రి సమయంలో తండ్రి స్వాధీనంలో ఉంచుకున్నట్టు వాటిని తెలుసుకుంటా మీ పని కాదని వాళ్ళతో మాట్లాడారు. కానీ తండ్రి ఈ యొక్క సంఘంలోకి బాధ్యత అప్పగించారు ప్రభా. మేము త్వరపడి తండ్రి మీ యొక్క రావడానికి తండ్రి మేము త్వరపెట్టడానికి సహాయం చేస్తున్నందుకు మీకు వేలాది కోట్ల స్తోత్రం చెల్లిస్తూ ఈ రోజు జరగబోతున్న వెంటపాడు భీమవరం పరిచరణ కూడా మీ దైవదేశం చక్కగా వాడుకోమని అన్ని విషయాలు తలాంతులు ఇచ్చి ప్రభా తండ్రి ఆత్మ అభిషేకం తండ్రి వాక్శక్తిని ఉపయోగించి అనేక మందికి మాదిరికరంగా ప్రసంగాలు వర్తమానం చేయడానికి జీవించడానికి సహాయం చేయండి. మేము కూడా ప్రతి ఒక్కరికి మాదిరిగా జీవించడానికి సహాయం చేయండి. కూడుకు నడిపిస్తున్న అన్నయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆత్మశక్తితో నడిపించండి. మరి యొక్క తలాంతులు విస్తారంగా తండ్రి దయను తండ్రి కృపను తండ్రి అన్నయ్య గారు దయచేయండి. సేవకుని దయచేయండి. ప్రతిరోజు తండ్రి ఈ పరిచయం వెంబడిస్తున్న ప్రతి ఒక్క మీ యొక్క దాసులను ప్రభు సేవకులు కూడా దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానంతో నింపండి, ఆత్మశక్తితో నింపండి, వాక్శక్తిని అనుగ్రహించండి. సరైన టైంలో ప్రభా సరైన కాలంలో పరిచయం చేయడానికి సహాయం చేయండి. విలువైన జీవితంలో ప్రభా తండ్రి ఏ మాత్రము తండ్రి సద్వినియోగం చేసుకోవడం మానేసి ప్రభా తండ్రి అశ్రద్ధగా ఉండకుండా ప్రభా పనిలో కూడా శ్రద్ధ చూపించేలా తండ్రి ఆ శ్రద్ధ ఈ మహిమాత్మే ఉండడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో నిన్ను మాత్రం కనపరిచే భాగ్యములు తండ్రి మా అందరికి దయచేయమని ఇంకా ఈ కూడికలో అలాగే ఈ జూమ్ క్లాస్ లో ఈ యొక్క వాక్య సందేశాలు ఏర్పాట్లో ఏసునామలు అనేక మంది వచ్చుతురుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సత్య సంబంధమైన ఏర్పాట్లో ప్రభా అనేక మంది చేర్చబడుదురుగా కానీ ప్రార్థిస్తుంటారు ప్రభా. అన్ని విషయాలు కనుక ప్రభా నీకు మాత్రమే చెల్లిస్తూ తండ్రి. మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ఆమె ముగింపు ప్రార్థన చేసిన రాజేష్ గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.